యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ఇశ్రాయేలీల 42 రాజుల చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు యూదా ఇశ్రాయేలీల 38వ రాజు, ఇశ్రాయేలీల 15వ రాజు షెల్లూము రాజు గురించి మనం తెలుసుకుందాం. షెల్లూము రాజు పరిపాలించిన కాలం 30 దినాలు, అంటే 30 రోజులు. మొదటిగా షెల్లూము రాజు 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఇశ్రాయేలు రాజైన షెల్లూము ఏబేషు కుమారుడు. ఈయన పూర్తి వివరాలు 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10-14 వచనం వరకు చూడగలం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో షెల్లూము కుమారుడు యెహిజ్కియా. అయితే రాజైన షెల్లూము కుమారుడని స్పష్టంగా చెప్పలేము. ఇంతకంటే ఎక్కువ కుటుంబ వివరాలు లేవు. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఏబేషు అనేది ఇశ్రాయేలు దేశం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో షెల్లూము కుమారుడు మయషేయ. పూర్తి వివరాలు లేవు. బైబిల్ గ్రంథంలోని మొత్తం షెల్లూములు 7. మొదటిగా ఇశ్రాయేలు రాజైన షెల్లూము అనుకుంటే మిగిలిన శేషమేమనగా 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో హుల్దా భర్త పేరు షెల్లూము. వీరు యెరూషలేముకి చెందినవారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో సిస్మాయి కుమారుడు షెల్లూము. ఇది దావీదు రాజు కాలం. 3వ వాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం సాదోకు కుమారుడు షెల్లూము. వీరు యూదాకు చెందినవారు. నెబుకద్నెజరు యూదులను బబులోనుకు కొనిపోబడుచున్న కాలం. 4వ వాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనంలో కోరాహు సంతతి వాడు షెల్లూము. 5వ వాడు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో యూదా రాజైన యెహోయాహాజుకి షెల్లూము అనే పేరుంది. 6వ వాడు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో షెల్లూము ఇర్మియా ప్రవక్తకు బాబాయ్ అవుతాడు. రెండవది చూసినట్టయితే పరిపాలన. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో యూదా రాజైన ఉజ్జియా ఏలుబడి యందు 39వ సంవత్సరం అందు ఏబేషు కుమారుడైన షెల్లూము ఏలన ఆరంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. ఇతని పరిపాలనా పద్ధతి తమ పితరులైన నాదాబు, బయేషా, జిమ్రీ కాలం నాటి పరిస్థితులే కనిపిస్తాయి. గతంలో ఇశ్రాయేలు రాజైన జిమ్రీ తన ప్రజలను 7 దినములు పరిపాలించగా షెల్లూము మాత్రం తనకంటే ముందంజగా 30 దినాలు పరిపాలించి 2వ స్థానంలో నిలిచాడు. అంత మాత్రమే కాదు, అదే కాలంలో యూదా రాజైన ఉజ్జియా పరిపాలన కాలం కూడా. ఆ కాలంలో రాజులను హెచ్చరించి తప్పులను సరిచేసే ప్రవక్తలు కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఈ షెల్లూముకి ఏమాత్రం బుద్ధి రాలేదు. పరిపాలన 30 దినాలే అయినా ఈ సమయము హంతకుడి కాలం అనే చెప్పాలి. ఇట్టి నాయకులు ప్రజా క్షేమాన్ని ఎలా కోరగలరు? నిర్గమకాండం 21వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ప్రాణమునకు ప్రాణము, దెబ్బకు దెబ్బయు నియమించాలి. ఇట్టి వారిని గురించి మత్తయి 26:52లో కత్తి పట్టుకున్న వారు కత్తి చేతనే నశిస్తారు అని యేసు ప్రభు పేతురుతో చెప్పాడు. రాజైన షెల్లూము పరిపాలన యుద్ధాలు, విప్లవాలతో కూడినది. ఇలాంటి పరిస్థితులు గల దేశం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అధోగతి పట్టవలసిందే. క్రైస్తవ దేశం అని చెప్పబడే అమెరికాను షెల్లూముతో పోల్చవచ్చును. సద్దాం హుస్సేన్, గడాఫీ విషయాల్లో అమెరికా అవలంబించిన తీరు జగమెరిగిన సత్యం. ఈ దేశం యుద్ధ క్షిపణుల కోసం ఎంతో ఖర్చు పెట్టింది. తద్వారా ఏమి జరిగింది? 2013-2014 నాటికి అమెరికా చేసిన అప్పులు ఆ దేశంలో ఒక్కో కుటుంబమునకు పంచితే $16,000 అవుతుంది. అనగా ప్రతి కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారంగా పడుతుంది. వీరి జీవితంలో ప్రస్తుతమైతే క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయిందనే చెప్పాలి. యుద్ధాలు, విప్లవాల ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లోనే షెల్లూము పరిపాలన ఓటమితో ముగిసింది. 3వది చూసినట్లయితే ఆశ్రయపురములు. దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రంలో ఆశ్రయపురమును చూడగలము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనంలో లేవీల ఆశ్రయపురములను చూడగలము. వీటిలో 6 పురములు ప్రత్యేకమైనవి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 14వ వచనంలో యోర్దాను యువతల 3 పురములు, కానాను దేశంలో 3 పురములు. వీటి వివరాలు యెహోషువ 20వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూడగలం. ఖేదేషు, షేకెము, హెబ్రోను, బేసేరు, రామోతు, గోలాను. వీటి గురించి చెప్పవలసిన ఆవశ్యకత ఏమిటంటే పాపం లేదా హత్య చేసిన వారు ప్రాణరక్షణ కొరకు వీటిలో దాక్కుంటారు కనుక మరణం నుండి తప్పింపబడతారు. కానీ షెల్లూము విషయంలో ఈ క్రమము వర్తించలేదు. అనగా ఈ షెల్లూమికి ఆశ్రయపురంలో కూడా స్థానం లేదు. వీరు చేసిన పాపం క్షమించరానిది. సూటిగా చెప్పాలంటే షెల్లూము దేవుని మోసం చేశాడు.
ఇట్టి వారి తీర్పును గురించి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవ్వరైనను యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యును? కనుక దేవుడు షెల్లూము పక్షముగా ఏమాత్రం విజ్ఞాపన చెయ్యడు. దీనిని బట్టి షెల్లూము రాజుకి హఫ్నీ ఫినెహాస్కి పడిన శిక్షనే పడింది. ఆశ్రయపురంలో స్థానం లేదంటే ఇక పరలోకంలో స్థానం లేనట్లే. 4వది చూసినట్లయితే పాప ఫలితం. లోకంలో శ్రమలు కష్టాలు లేనివారు ఎవ్వరూ లేకపోలేదు. ఎవరి బాధలు వారికి ఉన్నాయి. నేటి క్రైస్తవులు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పోరాటంలో మన చూపు విజయం వైపే ఉండాలి. ఈ పోరాటంలో ఓటమి వైపు చూడగల వారు హత్యలకు ఆత్మహత్యలకు గురి కావలసిందే. ఈ నేపథ్యంలో యోబు భక్తుడు మనకు జ్ఞాపకంలోకి రావాలి. ఆనాటి కాలంలో యోబు వంటి భక్తుడు భూమి మీద లేడని చెప్పాలి. అది యోబుకి ఆధ్యాత్మిక పోరాటం. అందులో సాతాను దెబ్బలకు తట్టుకోలేక యోబు 7వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అన్నాడు, నేను ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. ఈ భక్తుడు మాటలు పలకకూడదు గాని తనకు కలిగిన బాధలలో ఉద్రేకంగా పలికిన మాటలివి. ఉరి అనే పరిస్థితులు దేవుని బిడ్డలకు రావచ్చు, కానీ 100% దేవుని బిడ్డలు అలా చేసుకొనరు. హత్యలు, ప్రతి హత్యలు దేవుని బిడ్డలవి కావు. ఇట్టి షెల్లూములకు ఆశ్రయపురములు ఉపకరిస్తాయా? ఇతను గతంలో రాజైన జకర్యాను ప్రజలందరి ఎదుట హత్య చేశాడు. దాని ప్రతిఫలమును 30 దినాలకే రుచి చూచాడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో హత్యను బట్టి ప్రతి హత్య చేయబడినాడు. గాది కుమారుడైన మనహేము అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజైనాడు. పండిన పండు రాలి పడవలసిందే కదా. షెల్లూము ఇశ్రాయేలీయులకు 15వ రాజే గాని ఇతని భూస్థాపన వివరాలు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు. ఇంతటితో ఇతని చరిత్ర కాల గర్భంలో కలిసిపోయింది. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.